తాతయ్య గారు తండ్రి. తాతయ్య కొడక आदम्बे आदम्बे क्या जी? इधर हाय देखा बड़े बेटा हमारे बेटा पर सुनते जी मन को खेलेंगे ऊर्ला तेलुगु कనుకుంటున్నా या अल्लाह తెలుగు वाला బొట్లు తెలుగు वाला గంటలు అచ్చం తెలుగు వాడి బాలుకలాగానే మారిపోయారు మంది పెట్టే ముందే సిద్ధు देखो रेणुगाल గుట్టుకొని మెల్లేసుకొని देखा देखो देखो मुख देखो नोट देखो चौ देखो देख क्या ए सामने को देखो जी మొత్తం మంది పెట్టేలాగా ఉండేది తెలుగు వాళ్ళ బిడ్డలకనే మారిపోయాడు కదా तू देखो क्या नहीं देखते मुख కొట్టుకుంటుందా तू देखो क्या अल्लाह కొంచెం బుద్ధి మార్చుకో बेटा सिद्धू हमारा बात सुना बेटा हल्ला करको बोले बेटा मन नवाब कद नन्ना मस्जिद को వెళ్ళి कुरान చదువుకోలే बेटा हल्ला करको बोले बेटा हल्ला करको सीधा बोलो नमः शिवाय. మరి సైపు అలాగనే చేస్తాడు ఫస్ట్ డే అబ్బా ఏమీ తెలుదో నీకు నాకు ఇది నేర్పిస్తాను ఏం చేపిస్తారు రోజీ అక్కం ముక్కం కొట్టడం చూడాలి చూసా కదా నాన్న మీ నాన్నగారు కోపం వస్తే నేను కొట్టలేక నన్ను కొట్టి చంపేస్తున్నాడు మీ అమ్మను కొట్టాలి కొట్టుకుంటావు నేను కొట్టుకుంటావు నేను కొట్టు అలాగ గొప్పల బేట అదే బోల్ బోలో नमो नारायणाय. माता को जी मैंने शांतम పెట్టుకోండి जी कैसे गया కొంచెం శాంతం పెట్టుకోండి जी ఓ శాంతం పెట్టుకోవాలి మూడు నెట్ గిట్ట మొత్తం యా అల్లా శాంతం ముక్కుందకు హాయ్ మా ఐమ్ కొరికేస్తుందమ్మా పని చేద్దాం ఏం చేద్దాం వచ్చి నేను ఏమైనా బాధపడే శాంతం పెట్టుకుంటా నువ్వు ఆయన మోగిని కట్టు యా అల్లా నేను దానా जी ఏం పట్టింటో తెలుసా చూసా కదా నాన్న మీ నాన్నగారు కోపం వస్తే నిన్ను నన్ను కొట్టి చంపి ఆ వకీల్లో పడేస్తాడు బేటా ఆ వకీల్లో ఏదో జతికి కడప హైవేలా భరోసా అలా కనుక బోలా బేటా జై జై నాకు ఒక డౌట్ क्या ఏమిటి 7 మనసాలు కొన్నాడు देखो 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 ఆ ముక్కు చూసి ముక్కు రెడ్డే పందిగా ఆ కన్నులు అనుమానిస్తేమో అనుకోండి ఆ ఎంటికలు వచ్చేసా ఈ తగ్గిస్తుంది అట్లా వెళ్ళిపోయి మూడో పట్టి ముఖ్యంగా చెప్పు అలాగనే తండ్రి. చూడండి నీ మీద బెంగ పెట్టుకొని మీ అమ్మ बोल बोल रे नमः शिवाय. श्री वीर ब्रह्मेंद्र स्वामी नमः. श्री वीर ब्रह्मेंद्र स्वामी नमः. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలా నేను చెప్పిన మంది పెట్ట మంది మాట వినుకున్నా ఉన్నాడు కదా జీ క్యాజీ 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 ఏమైంది బాబీ సాహిబుకి ఇలా దిగుడుకొని పోయాడే క్యాలా ఓ! అట్లా పిలిస్తే పలుకుతాడేమ్మా ఆయన మరి ఏమి చేయమంటావు హార్మోనిస్టు ముందు 3 కటౌట్లు ఉన్నాయి పెరికే ఓ వెనకాల పక్కనే ఉంటాయా క్యాలా ఇంకెక్కడ ఉంటాయి ఊజీ ఎక్కడ ఉంటాయి హార్మోనిస్టు కాదు వాడేం బాయ్ కొంత గాంధీ తాతున్నట్టున్నాడే ఓ ముందురా ట్రాన్స్ఫర్ ఉందా సరికే ట్రాన్స్ఫర్ అంటే నాకు తెలియదే ట్రాన్స్ఫర్ అంటే కూడా తెలియదా ఓ జిప్పా పైకి ఎత్తో క్యాలా అదేదో నువ్వే చెయ్యి హార్మోనిస్టు ఓ అట్లా దాగల్లా మేము చేయి పెట్టచ్చునా అమ్మా ఇప్పుడు ఏమి చేయాలి క్యాజీ క్యాజీ మొత్తం మన సామాన్లు మొత్తం అన్ని నిలకొని పోయినాయి జీ ఆవకాయ ఓలకాయ మెడకాయ ఉలవకాయ ఆడ ఉండేది మెడకాయ 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 తలకాయ మొత్తము నిలకొని పోయింది జీ అన్ని సామాన్లు నేర్పినా ఏ క్యాజీ ఇదే కాంగయ్య గర్భ హజ్జీ ఇంటికి విన్నాడా ఇంటికి వింటే ఒక పని చేద్దాం ఏమి చేద్దాము జీ ఈ వద్ద అంతా బాగా నిద్ర మేల్కొన్నాం నైట్ అంతా ఇద్దరు పెట్టుకొని మన పిల్లలు కాపాడుకుందాము జీ తెల్లారి నా కొడుకు నికా చేస్తాం నీకు చేద్దాము జీ అవును బాగా నిద్ర మేల్కోవాలి బాగా ఇద్దరు ఏం చేయాలి జీ బాగా నిద్ర మేల్కోవాలంటే నువ్వు కింద పడుకోని ఏం బొమ్మ మాట్లాడుతుందా ఏం కర్రోనేమో మీరు సొప్ప మీద పనుకోండి జీ నాది చప్ప మీద పనుకుంటాము జీ అట్లా పనుకుంటే వచ్చి చెప్పిన మాట విను. ఎలా పనుకోవాలి జీ పోనీ నేనే కింద పడుకున్నాను ఆ పైన పడుకో అట్లాడుతుంది బొమ్మ ఏమో అన్న అప్పుడే పైకి వస్తుంది